మందుల సామెల్ ఇగో అంతా తూచ్ నన్ను బదనాం లేపుతుర్రు. లిక్కర్ మాఫియాతో ఎమ్మెల్యే మందుల సామెల్ బేరసారాలు. మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసిన లిక్కర్ మాఫియా. నా ఖర్చు రోజుకు అక్షరాల 1,00,000. మీ ఫైనల్ నా టీ ఖర్చులకు సరిపోవు మీ పైసలు. ప్రభుత్వం జీతం ఏ మూలకు సరిపోతుంది. రాజకీయాల్లో ఎవడు సుధపూసలు కాదు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మొత్తం వీడియో వైరల్. కథ అడ్డం తిరిగితే సరికి మీడియాపై నిందలు. నా వీడియో మార్పింగ్ చేశారు అంత కుట్ర అయితే వారితో ఎందుకు సమావేశమైనట్టు. రైట్, ఇందులో మందుల సామెలు విషయంలో లిక్కర్ మాఫియా మందుల సామెలు ఇద్దరి తప్పే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మందుల సామెల్ ఓపెన్గా మాట్లాడతాడు. కడుపులో ఏం పెట్టుకోకుండా ఓపెన్గా మాట్లాడతాడు. అది కట్టే కొట్టే తెచ్చే. ఒక దళిత ఎమ్మెల్యేపై కుట్ర జరిగింది అనేది వాస్తవం. మరి తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే చనిపోయిండ్రు. ఇంకా ఓకే, ఇట్లా ఉన్న ఎమ్మెల్యేలో ఎవరు నిజాయితీగా ఉన్నారని చెప్పండి. ఎవరు డబ్బులు తీసుకోకుండా, ఎవరు ఏ దందాలు చేయకుండా ఎట్లా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, ఎట్లా తన ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలకు ఎట్లా పాలన అందిస్తున్నారు చెప్పాలి. ఒక మందుల సామెలు ఒక్కడే తప్పు చేసిండా అంటే మందుల సామెలతో పాటు అందరు ఎమ్మెల్యేలు కూడా అదే తప్పు చేస్తున్నట్టు మనకు తెలుసు. మరి మందుల సామెలు ఎందుకు బదనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మందుల సామెలు వర్సెస్ తీన్మార్ మల్లన్న. ఈ విషయం చూద్దాం. ఫస్ట్ మందుల సామెల విషయంలో తీన్మార్ మల్లన్న కావాలనే ఈ చేయించిండు అనేటువంటిది ప్రధానంగా మందుల సామెలు చెప్తున్నాడు. ఎందుకు అంటే మారోజు వీరన్న వర్ధంతి జరిగింది. మారోజు వీరన్న ఊరిలో వర్ధంతి జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మందుల సామెలు ఉన్నాడు. మందుల సామెలు పిలిచిరటాళ్ళు. తీన్మార్ మల్లన్నను పిలిస్తే నేను రాను కాబట్టి తీన్మార్ మల్లన్నను విలువకుర్రి నేను వస్తా అని చెప్పిరట. ఆ నిర్వాహకులు కూడా తీన్మార్ మల్లన్నను విలువకుండా మందుల సామెల్ని పిలిచిరట. ఈ విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న మందుల సామెలు ఫోన్ చేసి నన్ను ఎట్లా రావద్దామంటావు అని చెప్పేసి బాగానే అడిగిండట. అడిగితే మందుల సామెలు ఏం చెప్పిండు, నేను కాదు, ఆ నిర్వాహకులు పిలిచిర్రు, నేను నిర్వహించలేదు, కేవలం గెస్ట్గా వెళ్ళినా, నువ్వు పిలిస్తే నేను ఎందుకు వద్దంట అని చెప్పేసి వాళ్ళిద్దరు వాన. ఇది మనసులో పెట్టుకున్నటువంటి తీన్మార్ మల్లన్న మందుల సామెలు ఎట్లన్నా ఇబ్బందుల పాలు చేయాలనేటువంటిది గీసిన స్కెచ్లో భాగంగానే ఈ వీడియో డ్రామా అనేటువంటిది చర్చ నడుస్తుంది. మరి ఈ వీడియో నిజంగా వీడియోలో మందుల సామెలు ఉండా అంటే మందుల సామెలు మాటలు ఉన్నాయి కానీ మందుల సామెలు లేడు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇగో అని ఏం చెప్పిండు, నా ఖర్చు రోజుకు అక్షరాల 1,00,000 వస్తుంది, 7,000 రూపాయలు డీజిల్కే వస్తుంది అని చెప్పిండు. మరి 7,000 డీజిల్ ఒక మందుల సామెలకైనా అందరికి వస్తుందా అంటే అందరికి వస్తుంది. ఇచ్చేటువంటి జీతం సరిపోదు. మరి ఎట్లా మెయింటైన్ చేయాలన్నప్పుడు ఎంతో కొంత ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మందుల సామెలకు కూడా మినహాయింపు ఏం లేదు. అట్లా ఫ్రాడ్ చేయాలని కూడా మనమే సపోర్ట్ చేయడం లేదు. కానీ ఆ దమ్ముంటే ఒక రాజగోపాల్ రెడ్డి దగ్గరకో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరకో, లేకపోతే ఒక జైవీర్ రెడ్డి దగ్గరకో, లేకపోతే రఘువీర్ రెడ్డి దగ్గరకో, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మంచి మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ దగ్గర దమ్ముంటే వీడియోలు తీయమను, తీస్తారా? తీయరు. ఒక దళిత ఎమ్మెల్యే ఆయన మీద కాల్చి వేస్తే అయిపోతుంది, బట్ట కాల్చి మీద వేస్తే అయిపోతుంది. అంటే నన్ను డబ్బులు కూడా డిమాండ్ చేసిండు, ఇంకొక వీడియోతో బెదిరిస్తున్నటువంటిది తీన్మార్ మల్లన్న మీద మందుల సామెలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏదేమైనా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి, ఎట్లా తన ఛానల్ ద్వారా కొంత ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుండు అనేటువంటిది కూడా మందుల సామెల మాటల్లో మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఏం జరుగుతుందో చూడాలి. మందుల సామెలు ముచ్చట ఇంతటితో స్టాప్ అవుతుందా? దీన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిండు తీన్మార్ మల్లన్న మీద, ఆయన అనుచరుల మీద కొంతమంది. ఆ వీడియో తీసిన అతను ఎమ్మడే మళ్ళీ తీన్మార్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్కి పోయి అక్కడ తేలిండట. అంటే ఇదంతా కూడా తీన్మార్ మల్లన్న చేపించిండు అనేటువంటిది మందుల సామెలు ఆరోపిస్తున్న మాట. ఏమవుతుందో రాబోయే కాలంలో చూడాల్సింది.